హిందువులను కుక్కలన్న సల్మాన్ అజారీ హైదరాబాద్లో కాలు పెట్టకుండా అడ్డుకుందామని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తుంది. ఏమైందని చూస్తే హిందువులపై విద్వేష ప్రసంగాలు చేస్తూ పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న సల్మాన్ అజారీ మరాజున్ నబీ సదస్సు కోసం జనవరి 27న హైదరాబాద్ వస్తున్న అజారీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అడుగు పెట్టనివ్వదు. గుజరాత్ ఏటీఎస్ ద్వారా అరెస్ట్ అయ్యి పాసా చట్టం కింద జైలు పాలై బయటకు వచ్చిన అజారీకి తెలంగాణలో మద్దతు ఇస్తున్న ఎంఐఎం ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాడు మునావర్ ఫారూక్ అనేటువంటి పోలీసులు వాడు రాముణ్ణి సీతను హిందూ దేవీ దేవతలను ఇష్టానుసారంగా ఇవాళ దేశంలో చర్చ జరగాల్సింది అదే. ఎంతసేపటికి హిందువుల యొక్క దేవతలను హిందువుల యొక్క పుస్తకాలను లేకపోతే హిందువుల యొక్క వేదాలను వేదాంగాలను వాటిని విమర్శించినటువంటి వాళ్ళను మాత్రమే మీరు జకీర్ నాయకస్ ఉంటుంది ఇంకోసి ఉంటుంది ఇట్లాంటి వాళ్ళని లేకపోతే మత మార్పిడికి సంబంధించినటువంటి ముఠాలను మాత్రమే మద్దతు ఇస్తారా? వీళ్ళ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి, ప్రభుత్వం యొక్క విధానం ఏమిటి,